గండికోటలో బాలిక హత్య కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఘటనలో ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని ఆమె అన్న సురేంద్ర స్పష్టం చేశారు. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా సరే హాజరవుతా అని తెలిపారు. అటు సురేంద్ర తమ అమ్మాయి కోసమే గండికోటకు వెళ్లాలని ఆమె తల్లి చెప్తుంది. దయచేసి ఇప్పుడు చూస్తున్నాము చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ మెయిన్ ఛానల్స్లో కానీ నా మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. అబ్బాయి లేడు, ఆల్రెడీ పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, కొందరు లేదు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినాడు, ఎక్కడున్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఇంట్లోనే ఉన్నాను, ఫ్యామిలీతోనే ఉన్నాను, ఈడే ఉన్నాను, ఎక్కడ కూడా లేను, ఇంట్లోనే ఉన్నాను. పోలీస్ వారు కానీ ఏదైనా వస్తే నేను వాళ్ళకి పూర్తి సహకరిస్తాను. నా మీద ఏదైనా డౌట్ ఉందంటే నేను వాళ్ళకి పూర్తిగా సహకరిస్తాను. వాళ్ళకి ఏదైనా ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే తీసుకొని రండి, అది నేనా కాదని ప్రూవ్ చేయండి. నేనే చేశానంటే మాత్రం మీరు ఏ శిక్ష చేసినా కూడా దేనికి నేను కట్టుబడి ఉంటాను. సో అలాగే ఇంకొకరు ఏమంటున్నారంటే ఇది పరువు హత్య కిందకి చేశారు అని చెప్తున్నారు. నేను అంత నీచునైతే కాదు, ఎందుకంటే నాకు ఓన్ సిస్టర్ ఉంది, ఆమె పేరు శిరీష. ఈ అమ్మాయి నా ఓన్ సిస్టర్ అన్న. ఈ అమ్మాయి కూడా లవ్ మ్యారేజే. మా నాన్న చాలా పరువుగా బతుకుతున్నారు, మా ఫ్యామిలీ నలుగురు అన్నదమ్ముల చాలా పరువుగా బతుకుతున్నాం ఊర్లో, మాకు ఏం మచ్చలేదు ఊర్లో. సో కాబట్టి మేము తల్లిదండ్రులకు మంచి నేమ్ తేవాలనేసి ఉద్దేశంతోనే ఉంటాం. ఎప్పుడు కూడా ఇంకొకటి చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవాలనేసి ఉన్నాము. ఈ అమ్మాయి ఇప్పుడు పరువు హత్య కింద ఏదైనా నా ఓన్ సిస్టర్ పోయినప్పుడు నేను ఏమైనా హత్య చేయాలి కదన్నా, ఆ ఉద్దేశం ఉంటే ఇంటికి ఎందుకు తెస్తానన్నా? ఇంటికి తెచ్చి ఇప్పుడు మా ఇంట్లోనే ఈ అమ్మాయికి డాక్టర్ కూడా అన్నారా, హ్యాపీగా ఉంది. సో ఇవి రూమర్స్ అనేది మీరు ఫేక్ గా స్ప్రెడ్ చేయొద్దు దయచేసి. మాకు న్యాయం చేయండి కానీ ఆ అన్యాయంగా మమ్మల్ని మాత్రం లేనిపోని కేసులో ఇరికించి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. చాలా ఇబ్బందులు మాకు హెల్ప్ చేయండి. మిస్టేకు మా పాప కనిపించలేదని వెంటగానే కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్స్కి గండికోటకు వెళ్తుంది అని చెప్పిన వెంటనే ఆత్రంగా ఆలోచన లేకుండా అబ్బాయి ఒక్కడు వెళ్ళాడు. అది మేము చేసిన పెద్ద మిస్టేక్. ఒక 10 మందిని తీసుకెళ్ళి నింటే మాకు ఈరోజు ఇంత నింద వచ్చేది కాదు. మాకు ఆలోచన రాలేదు, మా కూతురు ఏమైపోయిందో ఏంటో అనేసి ఆత్రంతో అబ్బాయిని ఒంటరిగా పంపించాను. అబ్బాయిని ఒంటరిగా పంపించకుండా నేను వెళ్ళినా తల్లే కసాయిగా చంపేసింది అని కూడా చెప్పేలాగా కనిపిస్తున్నారు. అన్ననే అన్నారు, కన్న తల్లిని కూడా అనకుండా పోలేదు. మేము చేసిన మిస్టేక్ అబ్బాయిని ఒంటరిగా పంపించడం. మేము ఆలోచన లేకుండా నా కూతురు కనిపించలేదన్న ఆత్రంతో కనిపించుకోవాలి, వెతకాలి, ఎక్కడ ఉందో ఎక్కడుందో అన్న ఆత్రంతో భయపంతో టెన్షన్తో ఇన్ని సమస్యలు తెచ్చుకున్నాయి. ఈ అబ్బాయిని మీరు రూరల్ చెయ్యొద్దని, ఈ అబ్బాయిని పాయింట్అవుట్ చెయ్యొద్దని దయచేసి.